వాయిస్ వినపడుతుందండి. అదండి మరి పివి సునీల్ కుమార్ గారు అప్పట్లో ఎవరి కళ్ళలో ఆనందం చుట్టడం కోసమో ఆయన దగ్గరుండి రఘురామకృష్ణరాజు గారు అప్పుడు ఎంపీగా, మీ పార్టీ ఎంపీగా ఉన్న ఆయన్ని వెల్లగలా పొడుకోబెట్టి కాళ్ళు కట్టేసి మరి కర్రలతోనూ అలాగే రబ్బరు వాటిలతోనూ కొట్టారట. అది ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కూడా. గుంటూరు జీజీహెచ్లో ప్రభుత్వ నుంచి వచ్చినటువంటి మరి సూచనల మేరకు అనుకుంటా అప్పటి సూపరింటెండెంట్గా ఉన్న ఆవిడ ఏం జరగలేదు, ఎటువంటి టార్చర్ జరగలేదు, ఆయన మీద దాడి జరగలేదు అని చెప్పేసి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తే, మెడికల్ సర్టిఫికేటు ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మెడికల్ సర్టిఫికేటు మిలిటరీ బేస్డ్ సికింద్రాబాద్ బేస్డ్ మిలిటరీ హాస్పిటల్ నుంచి తెచ్చుకున్నాడు. కాబట్టి ఇక దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు, నమ్మాల్సింది ఆయన మీద టార్చర్ జరిగింది అనేది నిర్ధారణ అయిపోయింది. సార్ కేసు జరుగుతుంది, ఎవరెవరు దీనికి బాధ్యులు, చాలామందిని విచారించారు, అరెస్ట్ చేశారు. విజయ్ పాల్ అని చెప్పేసి పోలీస్ అధికారిని, అలాగే ఇప్పుడేమో సునీల్ నాయక్ గురించి బీహార్లో ఆయన పట్టుకు రావడానికి వెళ్ళారు. అక్కడ ఐపీఎస్ అధికారి డిప్యుటేషన్ మీద అప్పుడు మీరు ఇక్కడ తెప్పించుకున్నారు. అలాగే A1గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారు, ఆయన మాత్రం ఇంకా అరెస్ట్ జరగల. మరి ఆయన సస్పెన్షన్లోనే ఉంచారు, ఎందుకో తెలియదు. ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఈ సెటైర్లు అలాగే ఒకరికొకళ్ళు మాటల యుద్ధం చేసుకుంటున్న సందర్భంలో నాకు ఇప్పటికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని చెప్పేసి అరెస్ట్ జరుగుతుంది. పివి సునీల్ కుమార్ కూడా చట్టం ముందు నిలబడాల్సిందే చేతులు కట్టుకొని అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ లోపల కొట్టలేదు అధ్యక్ష, ఎందుకే ఒకటే ఇది విరిగితే మొత్తం ఇరిగిపోయాయి, ఆ టైప్లో కొడితే నువ్వు చాలా వీకు, లేకపోతే నీకు ఆ జబ్బు ఉంది, నీకు ఆస్టియోపోరోసిస్ లాంటివి ఉన్నాయి, అందుకని తుప్పుకున్న రెండు విరిగిపోయి నీ మొన్న ఆటల పోటీల్లో అన్నారు. ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పారు, ఆయన చాలా పెద్ద భారీ కాయం. నాకు అసలు ఆశ్చర్యం, ఆయన అసలు పార్టిసిపేట్ చేయటమే అవసరమా అని అనిపించింది నాకు. అంటే ఆ హెల్త్ పరంగానే ఆయనకు ఆల్రెడీ గుండె జబ్బు కూడా ఉంది, ఆయనకి అప్పుడే బైపాస్ కూడా చేశారు. ఆ టైంలోనే మీరు తీసుకెళ్ళినట్టున్నారు అన్ని గుర్తుపెట్టుకొని. ఇదే మంచి టైము, బైపాస్ జరిగి కూడా ఎక్కువ టైం అవ్వలేదు, అందుకని గుండెల మీద కూడా కూర్చొని గుద్దారంట. మరి ఆయనే చెప్పుకున్నాడు ఎన్నోసార్లు, సిగ్గు విడిచేసి మరి, అంటే ఆయన మీద జరిగిన దాడికి విక్టిమ్గా తప్పేం కాదు, నా మీద ఈ రకంగా దాడి చేశారని చెప్పేసి గుండెల మీద గుద్దారు, భారీ కాయుడు ఒకడు, నా అంత వెయిట్ ఉన్నాడు, ఆడోడు నాకన్నా వెయిట్ ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్పాడు. దాదాపు 130 కేజీల ఉన్న వ్యక్తి అని చెప్పేసి. ఈయన కూడా నాకు తెలిసి 100 పైన ఉంటారు నాకు తెలిసినంతవరకు. సో ఆయన్ని ఇండైరెక్ట్గా బాడీ షేమింగ్ చేయటమే, లేని జబ్బులను అంటగట్టడం, లేకపోతే మేము కనుక సరిగ్గా కొట్టుంటే ఒక్క ఎముక కూడా మిగిలేదు కాదు అధ్యక్ష అని చెప్పేసి అటైర్ వేయటం. మరి ఇప్పుడు ఆయన సవాల్ చేశాడు, మీరు కాస్త మీకు అనుకూలంగా ఉన్నాడు కదా, మరి ఆయన ఏమైనా ఒప్పిస్తారా చూద్దాం మరి ఎవరిది కరెక్టో. ఇప్పుడు పోలీసుల కంటే టెక్నిక్ తెలుస్తుంది, కానీ టెక్నిక్ తెలియనటువంటి రఘురామకృష్ణరాజు గారు సవాల్ చేస్తున్నాడు. అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ ఆయన కొట్టించుకోవడానికి రెడీగా ఉన్న పివి సునీల్ కుమార్ గారు ఏది అలాగ పబ్లిక్ అందరి ముందే అంటున్నాడు మళ్ళీ ఆయన. మరి అది సవాల్ స్వీకరించకుండా మళ్ళీ ఈ ప్రతి సవాళ్ళు ఇవన్నీ ఎందుకు ఏమండి? సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలందరికీ 24/7 ప్రేక్షకులందరికీ నమస్కారం. రఘురామకృష్ణరాజు గారి గురించి ఎంత తక్కువ మాట్లాడు అంత మంచిది సార్. ఎందుకంటే అంత అవినీతి పరుడు ఇంకో వ్యక్తి ఉండడు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో గెలిచి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన పేలిన అవాకులు చవాకులు సామాన్యంగా లేవు సార్. ఇంతకంటే దుర్మార్గంగా ఏ ఎంపీ వ్యవహరించలేదు అనేది సత్యం. ఉదయం లేచినప్పటి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలు గెలిచి ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతనే రఘురామకృష్ణరాజు. నోటికొస్తే బూతులు ఏ విధంగా మాట్లాడము, ఒక అవినీతి పరుణ్ణి ఈ రోజు తీసుకుని వెళ్ళి డిప్యూటీ స్పీకర్ చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అవినీతులు కూరుకుపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు అతనే
రఘురామకృష్ణరాజు. అవినీతి 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 కేసులు ఆయన మీద ఉన్నాయి, కరెక్ట్ మీరు చెప్పింది, కానీ అవి ఇంకా ప్రూవ్ కాలేదు కదా. ప్రూవ్ అయితే కనుక ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యే అవకాశం లేదు. అలాగే 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 ఒక్క నిమిషం, అలాగే మీరు చెప్పింది కరెక్టే. యాక్చువల్ గా అదే సూత్రాన్ని కనుక అప్లై చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోల్పోయినట్టేగా. ఆయన అసలు ముఖ్యమంత్రి అవ్వకూడదు కదా, ఎందుకంటే ఆయన మీద 11 సిబిఐ ఇప్పటికి 7 ఈడీ కేసులు ఉన్నాయి. అవి కూడా అవినీతి కేసులుగా. ఇద్దరు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు సార్. బ్యాంకుల నుంచి నేను కూడా ఒక 1000 కోట్లు నాకు ఇస్తే ఒక 10 మెర్సిడెస్ బెండ్లు, 10 బెంట్లీలు, 10 రోల్స్ రాయ్స్ ఇంట్లో పెట్టా, ఒక 100 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి కూడా అవినీతి కేసులే. జగన్మోహన్ రెడ్డి అది రాజకీయాలు పెట్టే కేసు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు 40,000 కోట్లు అన్నారు, తర్వాత ఇప్పుడు ఏమన్నారు 1500 కోట్లు అన్నారు. కాదు 900 కోట్లు అన్నారు. రేపు వచ్చేసరికి ఎన్ని వందల కోట్లు ఉంటాయో పై వాడికి తెలియాలి. ఇంకా ఇది ఒక కోటి తీసుకున్న అవినీతే, 1 లక్ష రూపాయలు చేసిన అవినీతే. 1 రూపాయి కూడా అవినీతి సార్, లేదని చెప్పడం నేను. వీళ్ళు ఆ రోజు ప్రచారం చేసేది 40,000 కోట్లు, 50 కోట్లు, 1,00,000 కోట్లు, తర్వాత వస్తా లాస్ట్ కు 15,000 కోట్లు. ఒక్క నిమిషం. ఈడీ అటాచ్ చేసింది 43,000 కోట్లు, తర్వాత కొన్ని విడిచింది, వదిలి పెడదాం. ఈడీ ఏమన్నా రాజకీయ పార్టీనా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 43,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. ఈడీ, సిబిఐ అనేది రాజకీయ పార్టీలకు పనిచేస్తున్నాయి. ఈ రోజు సిట్ కూడా రాజకీయ పార్టీలకు పనిచేస్తుంది. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళకు ఒక నీతి నిజాయితీ అనేది మాట వదిలేశారు వాళ్ళందరూ. రఘురామకృష్ణరాజు ఆ రోజు నన్ను కొట్టారు, చేశారు అంటే ఆయన సర్జరీ చేసుకున్నా కూడా. కల్తీ లడ్డు విషయంలో సిబిఐ కావాలని ఎందుకు అడిగారు మరి? మీకు సిబిఐ ఈడీల మీద నమ్మకం లేకపోతే దర్యాప్తు చేస్తారు వాళ్ళు. దర్యాప్తు చేస్తే నిర్ధారించిన కోర్టులు సార్, నిర్ధారించింది కోర్టులు. ఇవన్నీ పేపర్స్ అన్ని కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత న్యాయపరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఈ తప్పుడు సాక్ష్యాలు ఉన్నాయా లేనిది కోర్టులు పరిష్కరిస్తాయి. ఇప్పుడు ఇంతకీ ఒక్క నిమిషం ఇప్పుడు ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పేసి ఆయన మిలిటరీ హాస్పిటల్ నుంచి ప్రూఫ్ తెచ్చుకున్నాడు. సో అక్కడతో టార్చర్ జరిగిందని చెప్పేసి ఎక్కడ, ఒక నిమిషం ఆగండి, ఎవరు చేశారేంటి అనేది పక్కన పెడదాం, కేసు రన్నింగ్ లో ఉంది. అది అలా జరిగిందని అంటే ఈయన జరగలేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ రకంగా సెటైర్ లైట్ ఎంతవరకు కరెక్ట్ సర్వీస్ లో ఉండి ఇప్పటికి? సార్ ఈరోజు రఘురామకృష్ణరాజు కేసు కోర్టులో ఉన్నది. కోర్టు తేల్చాలి కొట్టారా లేదా అనేది. సర్టిఫికెట్లు ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, గుంటూరు హాస్పిటల్ ఇచ్చారా, ఇంకో మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిందా, అది కాదు ఇక్కడ సమస్య పరిష్కారం. కోర్టు, మీరు కూడా లాయరే సార్, మీరు కూడా ఒక లాయరే. కోర్టులు ఈ కేసు నిలబడతాయా లేదా? అతను బైపాస్ సర్జరీ చేసుకున్నారంట. బైపాస్ సర్జరీ చేసుకున్న వ్యక్తికి 130 కేజీల వ్యక్తి గుండెల మీద కూర్చొని గుద్దితే బతుకుతారు సార్ మనిషి? ఆ చెస్ట్ అంతా ఓపెన్ గా అయిపోదు సార్ బైపాస్ చేసుకున్న వ్యక్తికి. సరే, అదంటే ఆయన చెప్పింది కాబట్టి నాకేదో గుర్తొచ్చి చెప్పాను. అది మేము చూసాము. అరికాళ్ళ మీద కొట్టినవి దెబ్బలే అని చెప్పేసి మీరు అన్నట్టు ఏంటంటే కేసు కోర్టులో ఉంది, కేసు ఇంకా దర్యాప్తు నడుస్తుంది. కరెక్టే, దాని వరకు మరి పివి సునీల్ కుమార్ గారిని ఆగొచ్చు కదా, వెయిట్ చేయొచ్చు కదా. ఆయన అంత సీనియర్ అధికారి అయ్యుండి ఈ రకంగా ఏదో రాజకీయ నాయకుల మాదిరిగా ఈ ప్రసార మాధ్యమాల్లో ఈ రకంగా సెటైరికల్ గా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అది సార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలన్న వ్యక్తి అతను తట్టుకోగలుగుతారు సార్? అతని భావాలు వ్యక్తపరచలేరా? అతను అధికారం, అతను ఐపీఎస్ ఆఫీసరు, ప్రభుత్వ ఉద్యోగాన్ని వింటా ఉంటారా? అంటే ఆ వినడాన్నే అతను చేసిన తప్పుగా భావిస్తారు వాళ్ళు. అయ్యా నేను చేయలేదు, నిన్ను కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక తప్పు చేస్తే నిన్నను కోర్టు చెప్పింది సార్, ఒక ప్రభుత్వ ఉద్యోగి పాలనా పరంగా ఏదైనా ఎటువంటి గైడ్ లైన్స్ విడుదల చేస్తే దానిపైన కక్షపూరితంగా కేసులు కట్టేదానికి వీలు లేదని మద్యం కేసులో నిన్న కేజ్రీవాల్ విషయం చెప్పారు, సిసోడియా విషయంలో చెప్పారు. ఇది మీరందరూ చూసిన విషయమే సార్. మీరేం ఫాలో అవ్వలేదు కదా కాదంబరి జత్వానీని, ముంబై హీరోయిన్ అక్కడి నుంచి పట్టుకురావడంలో కానీ ఎక్కడా కూడా పోలీసులు. ఇప్పుడు ఎక్కడ పోయి సార్ కాదంబరి జత్వాని సార్? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది కాదంబరి జత్వాని? ఎందుకంటే వీళ్ళు కావాలని ఏదో విధంగా
పివి సునీల్ కుమార్ గాని, సునీల్ నాయక్ ద్వారా గాని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా కావాలని ఇరికించింది అనుకున్నాం. ఇప్పుడు కాసేపు కావాలని ఇరికించారు అనుకుందాం సార్. ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి హీరోయిన్ వచ్చి నా మీద ఈ రకంగా దాడి జరిగిందని చెప్పేసి నన్ను నా తన తల్లిదండ్రుల్ని, ముసలి తల్లిదండ్రులు, వృద్ధ తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో అనధికారికంగా కొన్ని రోజుల పాటు ఉంచారు, టార్చర్ చేశారని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏముంటది? హైలీ ఎడ్యుకేటెడ్, మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు ఎక్కడ సార్? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, చేస్తున్నారు, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, హోమ్ మినిస్టర్ వాళ్ళు, ముఖ్యమంత్రి వాళ్ళు, డిప్యూటీ సీఎం వాళ్ళు, అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అక్కడ వరకు మీరు కరెక్టే, అంతవరకు మీతో నేను ఏకీపిస్తాను. అవును, అంతవరకు నేను కూడా మీతో ఏకీపిస్తా. ఏమైపోయింది ఆ కేసు? మరి తేల్చాలి కదా, అమ్మాయికి న్యాయం చేయాలి కదా. తీసుకురండి బయటికి, ప్రతి ఒక్కటి కావాలని బురద చల్లడము, తీసుకురావడము. అయిపోయింది వార్డు కేసు, వీళ్ళ కేసు అంత జగన్మోహన్ రెడ్డి కనుసల్లో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్య ఎన్ని జరిగినాయి అని చెప్పడం ఒక అలవాటు అయిపోయింది. ఓకే, గురునాథన్ గారు.